ఓం నమ శివాయ. అమ్మా నాన్న టీవీకి నమస్కారం. ఆర్తితో కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మరి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన గంగా జలాన్ని అభిషేకిస్తే మహదానంద భరితుడవుతాడు కదా. పంచభూతాలకు ప్రాణాధారమైన ఆ నిరాకార నిర్గుణ సంపన్నుడు 600 మంది అనాథులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై అనాథులకు అభాగ్యులకు అండగా ఉంటున్నాడు. ఈ పుణ్య ప్రదేశంలో ప్రతిష్ఠించిన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్యాభిషేక అలంకార సేవలు నభుతో నభవిష్యతి అన్న రీతిలో అద్భుతంగా జరుగుతాయి. మంగళవారం సందర్భంగా మహేశ్వరుడికి జరిగే అభిషేక సేవలను, అలంకార వైభవాన్ని తనివితీరా వీక్షించి తరిద్దాం రండి. రేకుల షెడ్డుల్లో పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్యాభిషేక సేవలలో భాగంగా మంగళవారం నాడు నిర్వహించే అభిషేకంలో భాగంగా జలాభిషేకం భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. అనంతరం త్రినేత్రునికి చందనాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. తన స్వామికి జరుగుతున్న అభిషేక సేవను చూస్తూ తరించిపోతున్న నందీశ్వరుడు కూడా చందనాభిషేకాన్ని అందుకుంటాడు. ఈ సందర్భంగా సోమనాథేశ్వర లింగానికి హారతి సమర్పణ అత్యంత వైభవంగా జరుగుతుంది. హారతి అందుకున్న ఆదిదేవునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. విశేష అభిషేకాలు అందుకున్న శ్రీ సోమనాథేశ్వర లింగాన్నంతటినీ భస్మాన్ని లేపనంగా పూసిన విధానం ఆకట్టుకుంటుంది. అలంకార క్రమంలో భాగంగా భస్మలింగం మధ్యలో చతుర్భుజుడై త్రిశూలధారి అయి స్థానభంగిమలో దర్శనమిస్తున్న తాండవ శివుని రూపం చూపు తిప్పుకోనీయకుండా చేస్తుంది. విశేష అలంకరణ అనంతరం అరుణవర్ణ వస్త్రంతో శ్రీ సోమనాథేశ్వర లింగాన్ని అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శివయ్యకు వివిధ రకాల విరుల మాలలతో అలంకరణ అద్భుత రీతిలో జరుగుతుంది. పుష్పాలంకార శోభితంగా దేదీప్యమానంగా దర్శనమిస్తున్న నీలకంఠునికి ముత్యాల రుద్రాక్షమాలలను సమర్పిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా లింగధారికి
పుష్పార్చన నేత్రపర్వంగా జరుగుతుంది. సర్వాలంకార శోభితంగా కానవస్తున్న కరుణాకరునికి ధూప సమర్పణ గావిస్తారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అభాగ్యుల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు అర్చకులు. అనంతరం స్వామి ముందు ఉంచిన ప్రసాదానికి ఆచమనీయం చేసి, పరమేశ్వర, ప్రసాదాన్ని ఆరగించి అనాథ బిడ్డల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా నిరాకార నిర్గుణ సంపన్నునికి నవహారతి సమర్పిస్తారు అర్చకులు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులారా, శ్రీ సోమనాథేశ్వరునికి సమర్పించిన మహామహిమాన్వితమైన హారతిని నిర్మలమైన భక్తితో కనులకు అద్దుకొని శివయ్య ఆశీస్సులు సంపూర్ణంగా పొందండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని శ్రీ సోమనాథేశ్వరుడు తన మహిమతో ఈ అభాగ్యుల ఆకలి తీర్చి వారు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోతాడు. కడుపు నిండిన క్షణంలో నిర్భాగ్యులు అందించే అనంతమైన పుణ్యఫలాలను తన భక్తులకే అందిస్తూ మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు. కన్నవారంటూ ఎవరూ లేక ఆకలి దప్పులతో అల్లాడుతూ దుర్లభమైన స్థితిలో పిచ్చివాళ్లలా జీవిస్తున్న అనాథుల కోసం సాక్షాత్తు పరమశివుడే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో వెలిసిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శంకరుడికి స్వయంగా అభిషేకం చేసి మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామికి జరిగే అభిషేక అలంకార వైభవాన్ని కనులారా వీక్షించి కరుణాకరుని కృపా కటాక్షాలు పొందండి.